యెషయా గ్రంథము 21వ అధ్యాయము. సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహునొప్పిగానున్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది. బాధ చేత నేను వినలేకుండా నున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాసీయులు పరతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాని నియమింపుము, అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులును, వరుసలుగా వచ్చు గాడిదలును, వరుసలుగా వచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించున్నట్టు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నీళ్లను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరుగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను. ధూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేలైనది, కావలివాడా, రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయిరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు, ఉదయము నగును రాత్రియు నగును, మీరు విచారింపకోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దెదానీయులైన సార్త వాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకొని రండి. ఖడ్గభయము చేతను, దూసిన ఖడ్గభయము చేతను, ఎక్కుపెట్టబడిన ధనుస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు. ప్రభువు నాకిలాగూ సెలవిచ్చియున్నాడు, కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఇలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.